గట్టిగా మాట్లాడతాను. అందరికీ క్రీడాభివందనాలు. ఈరోజు జిల్లా ప్రస్తుత పాఠశాల పాండ్రంగినందు తెలుగు భాష దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఒకే వేదిక మీద జరిపించడమైనటువంటిది చాలా ఆనందంగా ఉంది. దానికి ముఖ్య అతిథులుగా గురుతల్యులు ఆ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా అక్కడికి హాజరవడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ ధ్యాన్ చంద్ గురించి మనము ఎందుకు క్రీడా దినోత్సవం జరిపించుకోవాలి, 2 వాక్యాలు చెప్తాను. ఈయన పెద్ద చదువులు కాదు, కేవలం 6th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు భారత్ ఆర్మీలో సిపాయి, ఆర్మీ జవాన్ అన్నమాట. అందుకు ఆయన వృత్తిరీత్యా అనేక నగరాలు తిరగాల్సి వచ్చింది. కాబట్టి తనతో పాటుగా వీళ్ళ ఫ్యామిలీ కూడా తిరగాల్సి వచ్చింది. అదే క్రమంలో ఈయన కుస్తీ పోటీలు అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా హాకీ మీద ఈయన మనసు పెట్టి చక్కగా ఆడడం మొదలుపెట్టాడు. అయితే ఈయన 1905 సంవత్సరము ఆగస్టు 29వ తేదీన అలహాబాద్ దగ్గర ఈయన జన్మించడం జరిగింది. అయితే భారత ప్రభుత్వము ఈయనకి అంటే వీళ్ళ నాన్నగారికి కొద్ది స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో ఈయన ఈ క్రీడ ఏదైతే ఉందో హాకీని ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగా తన యొక్క ఇంట్రెస్ట్ని బాగా పెంచుకొని క్రీడల పట్ల మక్కువ పెంచుకున్నాడు. చివరికి ఆయన ఏం చేశాడంటే మన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లుతున్నట్టుగా ఆయన కృషి చేశాడు. కారణం ఏమిటంటే 1928, 1932, 1936 అంటే ఆమ్స్టర్డామ్, లాస్ ఏంజల్స్, బెర్లిన్ ఒలింపిక్స్లో వరుసగా మన భారతదేశానికి గోల్డ్ మెడల్ అందించాడు అనమాట. అసలు ఒలింపిక్స్లోనే పార్టిసిపేట్ చేయడం ఒక గొప్ప విషయం అనుకుంటే హ్యాట్రిక్ విజయాలు అందిస్తూ కేవలము వరుస 3 ఒలింపిక్స్లో కూడా మన భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించి పెట్టినటువంటి మహా వ్యక్తి. క్రీడల కోసము తన సర్వస్వాన్ని కూడా ధారపోసాడు. ఈరోజు మన ప్రభుత్వము ఈ క్రీడల్ని ఒక ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని క్రీడలను ప్రోత్సహించడానికి తగ్గ చర్యలు తీసుకుంటుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వము క్రీడా కోటాలో 3% కేటాయించి చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఘనత ఈ ప్రభుత్వం దక్కింది. ఇందులో చాలామంది డైరెక్ట్గా మరి ఉద్యోగ అవకాశాలు పొందడం జరుగుతుంది. అయితే అసలు క్రీడలు మనం ఎందుకు ఆడాలి, క్రీడల పట్ల మనం ఎందుకు మక్కువ పెంచుకోవాలనుకుంటే క్రీడలు శారీరక మానసిక ఆనందాన్ని కలుగజేయడమే కాకుండా మనల్ని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. అంటే ఒక సరైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యవంతమైన శరీరము, మంచి మనస్సు అనేవి ఇక్కడ మనకి దొరుకుతుంది. కాబట్టి ఈనాడు యువత చాలామంది ఈ క్రీడలను వదిలేసి మొబైల్ పట్ల మక్కువ పెంచుకొని తన యొక్క సమయాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటూ క్రీడలకి దూరం అవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తనకు ఉన్నటువంటి సమయాన్ని ఒక రోజులో ఒక అరగంట కానీ గంట కానీ కేటాయించి శారీరక దృఢత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్.